దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి రోజున ఆత్మాయనంలో 4వ తలంలో ఉన్న దేవాత్మలు మన ప్రకృతితో ఎలాగా అన్వయమయ్యి మనకి ఎలాంటి సేవలు చేస్తున్నారో, మనల్ని ఎలా కాపాడుతూ ఉన్నారో దాని గురించి నిన్న స్వాధ్యాయనంలో చదువుకుంటూ ఉన్నాము. ఇంకా కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రకృతాత్మగా ఏర్పడినప్పటి నుంచి తన పొట్ట పోసుకోవటం కోసం, డబ్బు సంపాదించుకోవటం కోసం అవసరం అతనికి ఉండదు. అక్కడ దేవాత్మగా ఉన్న వాళ్ళకి ఇక్కడ భూలోకంలో ఉన్నట్లుగా డబ్బు సంపాదించుకోవాలి, పొట్ట పోసుకోవాలి, ఆస్తులు కూడబెట్టాలి, మన తరతరాలకి ఐశ్వర్యాన్ని అందజేయాలి అనే అలాంటి ఆశలు, కోరికలు అక్కడ దేవాత్మలకి ఉండవు. వాళ్ళు ఎప్పుడైతే ఏదైతే జీవం లేకుండా ఉంటుందో దానికి జీవం మళ్ళీ పోసేటట్టు పునరుద్ధరించటమే వాళ్ళ పనిగా పెట్టుకుంటారు. అంటే జీవం పోసేవారుగానే వారు ఉంటారనమాట. వృక్షాలు మనం నరుకేసినట్లయితే అక్కడి నుంచి మొలకలు రప్పించడానికి వాళ్ళు సహాయం చేస్తారు. అట్లాగే జీవ నదులలో నీళ్లు ఎండిపోతున్నట్లయితే మేఘాల ద్వారా వర్షాలు కురిపించి అక్కడ నీళ్లు ఉండేలాగా వాళ్ళు చూస్తారు. పచ్చని పైర్లు మొలకలు మొలిచేలాగా, సమృద్ధిగా ఆహార ధాన్యాలు ఉండేలాగా, మరి అటవీ సంపద బాగా మంచిగా పెరిగేలాగా, వర్షాలు కురిసేలాగా అలాగా వాళ్ళు మనకి సహాయం చేస్తూ దేవతలుగా మనకి ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. మనం అనుకున్నట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయినప్పటికీ, అంటే నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండకపోయినప్పటికీ, అవసరమైన మానవుడు తనను పిలిస్తే మాత్రం స్నేహపూర్వకంగా వచ్చి సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. వాళ్ళు మనలాగా ఇక్కడ మనం సినిమాలు చూస్తూ, యాత్రలు చేస్తూ, మరి కావలసిన ఆహార పదార్థాలన్నీ వండుకొని తింటూ, పంచభక్ష పరిమాణాలు తింటూ ఏదో సంతోషంలో ఉన్నామని కేరింతలు కొడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆపదలో ఉంటామో అప్పుడు వాళ్ళని పిలిచినట్లయితే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారంట. కొన్ని విధాలుగా చూసే వాళ్లకు మానవుల వ్యవహారాల పట్ల ఆసక్తి ఉన్నట్లుగా కనపడదు. అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే భూకంపాలు వచ్చినప్పుడు లేదా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాళ్ళు చేయవలసిన ప్రత్యేకమైన పనులు ఉంటాయి. భూకంపాలు వచ్చినా, మరి సునామీలు వచ్చినా, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాళ్ళు మనల్ని అందరినీ కాపాడటానికి మనతోనే ఉంటారు. నేల, ఎందుకంటే ప్రకృతి, నేల, సముద్రం, వృక్ష సంపదలకు సంబంధించింది ఏదైనా వాళ్ళకు ప్రపంచం కదా. మరి అదే వాళ్ళ ప్రపంచం. అందుకని దాన్ని కాపాడుకుంటానికి వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉంటారనమాట. భూకంపం కానీ, అగ్నిపర్వతం కానీ, బ్రద్దలవ్వటం కానీ, భూమి యొక్క పై పొరలను ప్రభావితం చేసే ప్రకృతి సంభవం లాంటివి జరిగినప్పుడు సహాయపడగలిగిన చోట సహాయపడమని చాలామంది దేవాలను పంపటం జరుగుతుంది. అక్కడ అధిపతి ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళ వాలంటీర్స్ని, అంటే వాళ్ళ సైనికులందరినీ కూడా ఎక్కడైతే భూకంపాలు వచ్చి, సునామీలు వచ్చి ఈ వృక్ష సంపద అంతా నాశనం అయిపోతూ ఉంటుందో అక్కడ వాటన్నిటిని సంరక్షించమని వాళ్ళు పంపిస్తూ ఉంటారంట. వాళ్ళు అక్కడ ఏం చేస్తారన్నది ఇదమిత్తంగా నేను నీకు చెప్పలేను, కానీ విషయ ప్రణాళికల్లో వాళ్ళ పాత్ర ఉందని మాత్రం చెప్పగలను ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేస్తారో ఏమో నీకు వివరంగా నేను చెప్పలేను, కానీ అక్కడ వాళ్ళ సహాయం అయితే మనకి చాలా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకనాటికి మనకు వాళ్ళ గురించి ఇప్పుడు తెలిసిన దానికంటే చాలా విషయాలు తెలుస్తాయి అనుకుంటున్నాను. మనుషుల ఎమోషన్ల విషయంలో కూడా వాళ్ళు సహాయ పాత్రను పోషిస్తారు. మనం ఎమోషనల్ అయిపోయి బీపీలు పెంచుకుంటాం చూడండి, అలాంటప్పుడు కూడా వాళ్ళు మనకి ఎంతో సహాయం చేస్తుంటారంట. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా హాస్టల్ పరిస్థితులలో శరీరపరమైన అనారోగ్యం ఉండనే ఉండదు. హాస్టల్ ప్రపంచంలో అసలు శరీరాలు ఉండవు కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన ఇబ్బందులు వాళ్ళకి అసలు ఉండనే ఉండవు. మనకి ఈ శరీరంలో మన ఆత్మస్వరూపాన్ని మనం ఈ శరీరంలో బంధించి ఉంచాం కాబట్టి మనకి ఈ శరీరానికి ఏదన్నా ఇబ్బంది అవుతే మనం
కొద్ది కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉంటాం. అసలు ఈ శరీరమే లేనప్పుడు ఇంక ఇబ్బందులు ఏముంటాయి? ఇవి ఉంటే కదా మనం మితం లేకుండా ఆహారం తీసుకోవటం, ఈ శరీరాన్ని నానా కష్టాలు పెట్టడం, మనం ఈ శరీరానికి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ పనిని ఇవ్వటం ద్వారా మనం ఈ శరీరంతో కష్టపడుతూ ఉంటాం. అక్కడ అసలు శరీరమే లేదు. వాళ్ళు ఎంత పని చేసినా ఏమీ ఉండదు. వాళ్ళకి చాలా సునాయాసంగా తేలిగ్గా దూదిపించే మాదిరిగా ఉంటుందన్నమాట ఆత్మస్వరూపం. అయితే మనుషులకు ఇలా డిప్రెషన్కు గురయ్యే ఎమోషనల్ గందరగోళాలు ఎందుకు ఏర్పడతాయంటే, హాస్టల్ ప్రపంచం ఎమోషనల్ స్థాయికి చెందిన ప్రపంచం. ఎమోషనల్ చైతన్యానికి సూక్ష్మ శరీరమే వాహనము. అటువంటి సందర్భాలలో దేవాలు డిప్రెషన్లో ఉన్నవారికి సేవలు చేసి వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావటానికి సహాయపడతారు. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, హాస్టల్ మాస్టర్స్ మన చుట్టూనే ఉంటారు. మనము ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు వైద్య చికిత్సలు చేస్తారు అని. మనము ఎమోషనల్లో ఉండి ఎక్కువగా అనారోగ్యానికి పాలైనట్లయితే హాస్టల్గా వాళ్ళు వచ్చి మన మనస్థితిని, మనం శూన్యస్థితిలోకి వెళ్ళినట్లయితే మనకి శస్త్రచికిత్సలు చేసి మనసును ప్రశాంతంగా ఉంచడానికి చాలా దోహదపడతారంట. వాళ్ళు ఆ మనుషులను అనునయించి వాళ్ళని తిరిగి తమ దివ్య సంగీతం వినేలా చేస్తారు. దాంతో బాగా మనసు కష్టంలో ఉన్న వాళ్ళల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఎప్పుడో తప్ప హాస్టల్ ప్రపంచంలో నిజంగా దుఃఖంగా ఉన్న వ్యక్తి కనపడడు. ఎందుకంటే హాస్టల్ ప్రపంచపు పరిస్థితులలో ఎవరైనా దుఃఖంగా ఉండటం చాలా కష్టం. అక్కడ దుఃఖానికి అసలు తావే లేదు. అక్కడంతా సంతోషమే, అక్కడంతా ఆనందమయ లోకం కదా. ఇక దుఃఖానికి తావుండదన్నమాట. అయినా కూడా కొంతమంది అప్పుడప్పుడు దుఃఖపడుతూ కనపడుతుంటారు. మరి ఎక్కడొక్కక్కడ మనం పైలోకాల నుంచి కిందకు వచ్చేటప్పుడు ఎలా అయితే కష్ట సుఖాలని వెంట తెచ్చుకుంటామో, అట్లానే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని బంధనాలు ఎక్కడ ఇరుక్కొని పోతామన్నమాట. అలా పోయినప్పుడు మనకు కొద్దిగా దుఃఖం అనిపిస్తుంది. దాన్ని కూడా వాళ్ళు అక్కడ తొలగిస్తారంట. వాళ్ళకు దేవాలు డాక్టర్లుగా నర్సుల్లా సేవలు చేసి తేరుకునేలా చేస్తారు. అలాగా దుఃఖపడే వాళ్ళు ఎవరైనా కూడా పైన ఉన్నట్లయితే వాళ్ళకి వాళ్ళు చికిత్స చేసి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేలాగా చేస్తారు.